శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే మా గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావడం, డబ్బు, వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు దోషాలు, విదేశీ ప్రయాణం కోసం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, లక్ష్మీ శాంతి, గృహశాంతి, వివాహం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, నాగదోష నరఘోష సమస్యలు, సినీ ఫీల్డ్ గురించి, విడాకులు, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, రాజకీయం, ప్రమోషన్ గురించి, శత్రు వశీకరణ, చెడు ప్రయోగాలు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేక పూజలు చేసి మా గురువు గారు 100% పరిష్కారాన్ని చూపిస్తారు. ఎటువంటి సమస్యలకైనా ఒక్కసారి నమ్మకంతో మా గురువు గారు గోపీరాజు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9815559967. బోరున ఏడుస్తారు. ఏమిటి ఆ విషయం? ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రోజున విషాదపూరిత లేదా అసహాయకరమైన నిజాలు అయితే బయటకు రాబోతున్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో అనుమానం ఉండి స్పష్టత లేక ఎప్పటికీ వదిలివేసిన విషయం ముందుకొస్తోంది. తెలిసిన కొందరు ఈ రాశిలోని వారు బోరున ఏడుస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు నిజాలు ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటాయో, దెబ్బతీస్తాయో ఈ రోజున అనుభవం అవుతుంది. ఏం జరుగుతుందో కొంచెం విపులంగా చూద్దాము. ఈ రోజున కుటుంబ సంబంధాల్లో చాలా సున్నితంగా ఉంటారు. స్నేహితులు, బంధువులు ఏదైనా విషయం చెప్తే వెంటనే తెలుసుకోవాలి ఆ రహస్యం అనే ఆతురత ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి మీద మీరు కొంత అనుమానంతో ఉన్నారు. ఇక ఆ వ్యక్తి మీకు దగ్గర స్నేహితుడైనా లేదా కుటుంబ సభ్యుడైనా కావచ్చు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్యలో చాలా కాలంగా వెతుకుతున్న నిజమైతే ఎటకేలకు బయటకొస్తుంది. ఇదొక మోసం కావచ్చు. ముఖ్యంగా డబ్బు సంబంధితమైన సాన్నిహిత్య సంబంధం, ప్రేమ విషయంలో అయినా కావచ్చు. కలలను కళ్లకు కట్టినట్లు కలిగించిన వారు వెనుక వేరే దారులు వెతుకుతూ ఉంటే కనుక అది తెలిసే అవకాశం ఉంది. ఈ నిజం తెలిసాక మీరు ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చు. కొందరికి ఆవేశం ఎక్కువవుతుంది, కానీ కొందరికి కన్నీరు మాత్రమే వస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారు బయట కంటే లోపల ఎక్కువగా మదన పడతారు. కాబట్టి ఎవరూ చూడకుండా ఏకాంతంలో కూర్చొని బోరున విలపిస్తారు. ఈ విషయంలో మీకు 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి, బాధను మనసులో పెట్టుకుని మళ్లీ దాన్ని కొనసాగించడం. రెండవది, ఎంతైనా కఠిన నిర్ణయం తీసుకుని ఆ వ్యక్తిని వదిలేయడం. ఏది సరిగ్గా అనిపిస్తుందో మీరే నిర్ణయించండి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, వృత్తిపరంగా, ఆర్థిక పరంగా ఈ విషయంలోకి ఇంకెవ్వరినీ లాగొద్దు. మీ మనసులోని విషయాలు మనసులోనే ఉంచండి. బయటకు స్లిప్ అవ్వకూడదు. అలా చేస్తే ప్రతిష్టకు దెబ్బ తగులుతుంది. ఇక ముఖ్య విషయం ఏమిటంటే ఈ నిజాన్ని తెలిసి బాధపడితే తప్పకుండా కుటుంబానికి తెలిసే అవకాశం ఉంటుంది. మీ యొక్క భుజాలపై మీ ఇంటి వాళ్ళు సానుభూతి చూపిస్తారు. కానీ సమస్యలను పెంచాల్సిన అవసరం లేదు కదా. ఈ రోజు సాయంత్రం 7 గంటలు దాటాక ఆ వ్యక్తి నుంచి మరొక్కసారి ఎక్స్ప్లెనేషన్ రావచ్చు. నిశ్శబ్దంగా వినండి. తక్షణ నిర్ణయం వద్దు. ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి పరంగా ఈ నిజం డబ్బు సంబంధితం కావచ్చు. ఇలా అనుకుని లోటులు కూడా బయటపడవచ్చు. ఈ ఖర్చులు ఎటువంటి ఘర్షణ లేకుండా సామరస్యంగా ఎదుర్కోండి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా మంచిది కాదు. ఆరోగ్యం విషయానికి వస్తే ఎక్కువగా భావోద్వేగాలు, నిద్రలేని, హైడ్రేషన్, తలనొప్పులు ఉండొచ్చు. సరియైన నిద్ర అవసరము. ఏకాంతం కూడా. లోపల పుస్తకాలు చదవడము, హాల్లో చిన్న వాకింగ్ చేయడం మెల్లిగా కూల్ అవడానికి ఉపకరిస్తుంది. ఏకాంతంగా ఉండండి. ఆ ఆలోచనలే మిమ్మల్ని